విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో, వాళ్ళకి టీచింగ్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేయడంలో బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం. అంతే తప్పించి అడ్మిషన్‌లు, ఈ వ్యవహారాల్లో రచ్చరచ్చ చేస్తే ఎట్లాంటి పెంట అవ్వాలో అంత పెంట అవుతదనమాట. ఇవాళ 'ఆంధ్రజ్యోతి' రాసుకొచ్చింది తరగతులు అయిపోతున్నా ముయ్యని అడ్మిషన్‌లు, డిగ్రీలు అన్నట్టు. వాస్తవంగా మా చదువుల టైంలో 10థ్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియేట్‌కి వెళ్ళాలంటే ఈలోపు సెలవులొస్తాయి కదా! 2 నెలలు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ 50 రోజులు, 60 రోజులు పట్టేది. ఈలోపే ఇంటర్మీడియేట్ కాలేజీలకు సంబంధించిన అప్లికేషన్స్ అమ్మేస్తుండేవాళ్ళు. మాకు రిజల్ట్ రాకముందు మేము వెళ్లి అప్లికేషన్స్ కొనుక్కున్నాం. ఇంటర్మీడియేట్ అదే 10థ్ ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే అర్జెంట్‌గా పరిగెత్తుకెళ్ళి మేము పాస్ అయిపోయామని చెప్పేసి ఈ అప్లికేషన్స్ పూర్తి చేసి ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ఇచ్చేవాం. ఒక 5, 6 కాలేజీలు దాదాపుగా నేను 10 కాలేజీలకి అప్లికేషన్ పెట్టాను. పెడితే అందులో ఫస్ట్ వచ్చిన కాలేజీలో చేరిపోయాను. ఫస్ట్ అంటే మనకి అది చూసి దాని ఆధారంగా మనకి కార్డ్ పంపిస్తారు. ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మని. వెళ్ళిన ఫస్ట్ కాలేజీలో జాయిన్ అయిపోయాం. ఆ తర్వాత మిగతా కాలేజీలన్నిట్లో కూడా వచ్చింది. బట్ తొందర ఎక్కువ ప్లస్ ఆ కాలేజీని నాకు ఇష్టం ఇప్పటికి కూడా అది. అట్లా నడిచిపోయింది. తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయేటప్పుడు డిగ్రీకి సేమ్. ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ రాకముందే డిగ్రీకి సంబంధించిన అప్లికేషన్ తీసుకునేవాళ్ళు. ఈ రిజల్ట్ రాగానే వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళం. మార్క్ లిస్ట్ ఆ తర్వాత వచ్చేది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇది ఓపెన్‌గా జరిగేటటువంటి. ఇప్పుడు అప్పట్లో అసలు దీంట్లో ప్రభుత్వ జోక్యం ఏంటో ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ అడ్మిషన్‌లకి, డిగ్రీల అడ్మిషన్‌లకి ఈ గోల ఏంటో తెలీదు. డిగ్రీ అడ్మిషన్‌లో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. 2 నెలల కిందట విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఉన్నత విద్యా మండలి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఎట్టకేలకు షెడ్యూల్ జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు గడువిచ్చింది. మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ నెల 28తో ముగుస్తోంది. మరోవైపు కన్వీనర్ కోటాలో 3వ విడత సీట్ల కేటాయింపు కొద్ది రోజుల కిందటే ముగిసింది. సెమిస్టర్ 1 పరీక్షలు సమీపిస్తున్న ఇంకా అడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇంకెప్పుడు చదువుతారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. సెప్టెంబర్ 18 డిగ్రీ తరగతులు ప్రారంభం కాగా మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ అయ్యేనాటికి 2 నెలలకు పైగా తరగతులు పూర్తయ్యాయి. ఆ తర్వాత మొదటి సెమిస్టర్ పరీక్షలు నెలన్నర సమయమే ఉంటుంది. ఇప్పటి వరకు 3వ విడతలో 1.6 లక్షల వరకు సీట్లు భర్తీ అయిన ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్తున్నారు. అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. అసలు విషయం ఏంటంటే డిగ్రీ చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. డబ్బులు లేకపోతే ఎవరిస్తారు? ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి చదివారు. మా టైంలో ఫీజులు తక్కువ కాబట్టి అప్పటికి అవే మా తల్లిదండ్రులకు భారం. అయినా చదివాం. ఇవాల్టి రోజున ఇంకోటి విడిగా వేరే ట్యూషన్ చెప్పుకున్నది, ఆ పై డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ వాస్తవంగా అయితే పిల్లలకి మంచి అవకాశం. కానీ చదువుకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే కాలేజీకి వెళ్దాం. లేకపోతే ఈ స్విగ్గీలు, గిగ్గీలు ఇట్లాంటివి చేసుకుని ఈ డబ్బులు తీసుకెళ్ళి చదువుకి ఎందుకులే అనుకునే ధోరణిలో ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు టోటల్‌గా అసలు డిగ్రీ అడ్మిషన్‌లు గతంలో ఏడాది ఎంతున్నాయి? గత 4 5 ఏళ్లలో ఎట్లున్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి అనేది గణాంకాలు బయట పెట్టాల్సి ఉంది.